సమకూర్చినందుకు మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. సమయానికంటే ముందుగా వచ్చి సిద్ధపరిచిన వారందరిని బట్టి మీకు ఎంతో వందనాలు. మీరు ఆశీర్వదించండి, దీవించండి. మార్గంలో ఉన్న వారిని మీరే త్వరగా నడిపించండి. మరి అనేక మంది జాబ్స్ వల్ల, వ్యాపారాల వల్ల, వాళ్ళ పనుల వల్ల ప్రభా ఆలస్యంగా వస్తున్న వారి గురించి, మరి రాలేని పరిస్థితుల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. వారికి కూడా తరుణం దయచేయండి. ఈ యొక్క సమయాన్ని ప్రభా మాకు మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. గడిచిన కొన్ని నెలలుగా అపోస్తలుడైన పౌలు యొక్క జీవిత చరిత్ర, అపోస్తలుడైన పౌలు యొక్క సువార్త దండయాత్రలు ధ్యానిస్తూ ఉంటుండగా ఇంతవరకు కూడా ప్రభా మీరు చూపించిన కృపను బట్టి మీకు ఎంతో వందనాలు. అపోస్తలుడైన పౌలు ప్రభా ఏ విధంగా అయితే దేవుని చేత ఏర్పరచబడ్డాడో మమ్మలను కూడా నువ్వు ఏర్పరచుకున్నావు. ఈ అన్య జనాంగముల మధ్యలో, అన్య దేశంలో మమ్మల్ని ప్రత్యేకపరిచి ఏర్పరచుకొని మీ బిడ్డలుగా చేసుకొని, మీకు ప్రతినిధులుగా చేసుకొని, మీకు సాక్షులుగా చేసుకున్నందుకు ఎంతో వందనాలు. ఏ ఉద్దేశంతో మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా ఉద్దేశాన్ని సంపూర్ణంగా మీరు నెరవేర్చండి. మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ప్రభా తను చేసిన పరిచర్య, తను మరి బోధించిన విషయాలు, మరి ప్రాముఖ్యంగా తను బోధించిన సిద్ధాంతం ప్రభా ఏదైతే ఉందో అది ఈరోజు మేము చదువుకుంటున్నాం. దాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. ఆయన ద్వారా నువ్వు బయలుపరిచిన విషయాలను బట్టి మీకు ఎంతో వందనాలు. ఇంకా అనేక సంగతులను ప్రభా లోతుగా తెలుసుకొని మేము ఏదైతే మా జీవితంలో అన్వయించుకోవాలో ఆ విషయాలను నేర్చుకోగలిగినట్లుగా మీరు తోడు సాయం చేయండి. పాటల ద్వారా మీ నామాన్ని మహింపరిచినట్లుగా సాయం చేయండి. వాక్యం ధ్యానించే సమయంలో కూడా ఎటువంటి శబ్దాలు లేకుండా, డిస్టర్బెన్స్ లేకుండా మరి సౌండ్ సిస్టమ్ని జ్ఞాపకం చేసుకోండి. బయట నుంచి వచ్చే శబ్దాల నుంచి మమ్మల్ని భద్రపరచండి. కరెంటును కూడా మీ స్వాధీనంలో ఉంచుకోండి. మీ సన్నిధి, మీ కృప కనికరమును మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా యొక్క గమనం అంతా కూడా దేవుని వాక్యం మీద పెట్టగలిగినట్లుగా సహాయం చేయండి. అయోగ్యుడను, అపాత్రుడును నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. సిలువ చాటును మరుగుపరచండి. మీ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటున్నాను. నా నోటిని తాకి ప్రభా ఏదైతే మీ బిడ్డలకు అవసరమో ఆ మాటలు మాత్రమే నాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. మా అందరికీ కూడా ప్రభా దేవుని వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి, మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని ధైర్యపరిచి, ఇంకా అనేక సంగతులు నేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చే రీతిలో ఉండగలిగినట్లుగా సహాయం చేయండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవాడిని, సౌండ్ సిస్టమ్ని జ్ఞాపకం చేసుకోండి. లైవ్ ఆపరేట్ చేసేవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ కృప చూపించమని మిగిలిన సమయాన్ని మీ హస్తానికి అప్పగిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకున్నాం తండ్రి, ఆమెన్. రెండు 209వ పాట, రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవ అనే పాట 209. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడైన పక్షమైన విరోధెవడు, దేవుడైన పక్షమైన విరోధెవడు,
కరువైనను ఖడ్గమైనను ప్రభు ప్రేమ నుండి నన్ను వేరు చేయు క్రీస్తు ప్రేమ నన్ను వేరు చేయు రక్షకుడా రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా సర్వలోక రక్షణకై సిలువనెక్కెను సర్వలోక రక్షణకై సిలువనెక్కెను శ్రమాయినను బాధలైనను రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా స్వచ్ఛమైన నిత్య ప్రేమ స్వచ్ఛమైన నిత్య ప్రేమ రక్షకుడా యేసు
512 మనం యేసుని వారలము తన వారిగానే ఉంది. పాత పుస్తకంలో అయితే 506, 512, 506. యేసుని వారలము తన వారిగానే ఉందుము. మనమేసుని వారలము తన వారిగానే ఉందుము. నన్ను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనలను రక్షించెను తనకే స్తుతి పాడెదము. మనమేసుని వారలము తన వారిగానే మనమేసుని వారలము తన వారిగానే కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయెను. కృపా సత్య సంపూర్ణ వాక్యము నరరూపియాయెను. కనుగొంటిని తండ్రి మహిమను
వారలము నవేసుని వారలము
చివరిగా బైబిల్ పల్లవి వాడుకుందాము. దేవుని నిజ ప్రేమ 790, 790. పాత పుస్తకంలో 768, 790, 768. చివరి చరణం పాడేటప్పుడు, 7వ చరణం పాడేటప్పుడు బైబిల్స్ పైకెత్తి పాడదాం. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని నిజ ప్రేమ పరిశుద్ధ గ్రంథమందున్నది. పరిశీలించు సోదరా, పరిశీలించు సోదరు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని జ్ఞానము పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. సమాధానం పరిశుద్ధ సమాధానం పరిశుద్ధ పరిశీలించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. పరిశీలించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. దేవుని వెలుగు పరిశుద్ధ గ్రంథమందున్నది. దేవుని వెలుగు పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. దైవ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమందున్నది. దైవ ప్రత్యక్షత పరిశుద్ధ గ్రంథమందున్నది. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. పఠించు సోదరా, పరిశీలించు సోదరి, కోరుకున్నాడు నిత్య జీవం. దైవ పరిశుద్ధ
ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, కృపగలిగిన దేవ, పాటల ద్వారా ఇంతవరకు మాకు సహాయపడినందుకు మీకు ఎంత వందనాలు. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకోవడానికి, మమ్మల్ని మేము ధైర్యపరచుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని మీకు ఎంతో వందనాలు, స్తుతులు చెల్లిస్తూ వస్తాం. కొద్ది సమయం మరి వాక్యం ధ్యానించగా మా యొక్క బైబిల్ పఠనమును కొనసాగించగా మీరే మాకు తోడుండి సహాయపడండి. మా యొక్క గమనం అంతా కూడా కొద్ది సమయము దేవుని వాక్యం మీద పెట్టగల సహాయం చేయండి. ఈ కరెంట్ని, ఈ మైక్ని, మీ స్వాధీనంలో ఉంచుకోండి. వాక్యం ధ్యానించినప్పుడు అది మేము అర్థం చేసుకోగలుగుతున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు సహాయం చేసి మీకు చూపించి ఈ పరిచర్య కోసం వాగ్దానాలు ఎత్తిపడుతున్నాను. మీరు సహాయం చేయండి. మిగిలిన సమయం మేలుకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అపోస్తలుడైన పౌలు యొక్క మొదటి సువార్త దండయాత్ర మనం ధ్యానిస్తున్నాము. దయచేసి చూడండి. అపోస్తల కార్యములు 15వ అధ్యాయం, చాప్టర్ 15. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 22 నుంచి 41 వరకు మార్చి చదువుకుందాం. అపోస్తల కార్యములు 15వ అధ్యాయము 22 నుంచి 41 వరకు మార్చి చదువుకుందాం. మీ భాగాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవండి. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు గల యూదాను, సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియొకయకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకు సంఘమంతటికి తోచెను. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మను కలవరపరిచి మీ మనస్సులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. కాగా యూదాను, సీలను పంపియున్నాము. వారును నోటి మాటలతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. విగ్రహములకు అర్పించిన వారిని రక్తమును గొంతు తెలియజేస్తారు. 28 నుంచి. అంతటా వారు, అది కూడా చదవాలి. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంతియొకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. మరియు యూదాయు, సీలయు కూడా ప్రవక్తలై యుండినందున పెక్కు మాటలతో సహోదరుల నాదరించి స్థిరపరిచిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోక్యలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. అప్పుడు మార్కును మారు పేరు గల యోహానును వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడెను.
మన కొరకు తమతో కూడా రాక తమను విడిచిన వారిని వెంట పెట్టుకుని పోట యుక్తం కాదని తలంచాను. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని ఒకడు విడిచి వేరైపోయి బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. పౌలు యొక్క జీవిత చరిత్ర, పౌలు యొక్క సువార్త దండయాత్రలు, రోమా ప్రయాణం గురించి ఆరంభించాము. ఇప్పుడు ఎన్ని సువార్త దండయాత్రలు మనం ముగించాము? ఎన్ని ముగించాం? మొదటిదే ఫస్ట్ మిషనరీ జర్నీ మాత్రమే మనం ముగించాం కదా. ఇక్కడ ఏ పట్టణాలు తిరిగారు, ఏ ప్రాంతాలు తిరిగారు అనేది కాదు అక్కడ ప్రాముఖ్యం. ఆ పట్టణాలు వారు తిరిగినప్పుడు అక్కడ వారు ఏం బోధించారు, అక్కడ వారు ఏదైతే బోధించారో కదా. మొదటి సువార్త దండయాత్రల్లో అనేక ప్రదేశాలు తిరిగినప్పుడు చాలా మంది రక్షించబడ్డారు కదా. అక్కడ కొన్ని సంఘాలు కూడా స్థాపించబడ్డాయి. తర్వాత మరొకసారి అపోస్తలుడైన పౌలు ఏం చేశాడంటే మరలా మొదటగా వెళ్ళిన దర్శన వాటిని ఏం చేశాడు, మరలా ఒకసారి చూద్దాం వారి యొక్క ఆత్మీయ ఎదుగుదల ఎలాగుంది. అంతేకాకుండా కొన్ని చోట్లకు ఆయన వెళ్ళలేకపోయినప్పుడు ఆయన ఏం చేసేవాడంటే పత్రికలు రాసి పంపించేవాడు. అంటే వారి యొక్క క్షేమము తెలుసుకోవడానికి, వారు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నారో తెలుసుకోవడానికి. అంతేకాకుండా వారి గురించి ఏదైనా వారు చేయకూడనివి చేస్తున్నారు అనుకోండి, అప్పుడు వారికి పత్రికలలో వారిని హెచ్చరించి రాసి పంపించేవాడు అనమాట. అంటే అపోస్తలుడైన పౌలు తన యొక్క సువార్త దండయాత్రలో ఎక్కడైతే తిరిగాడో, ఏ సిద్ధాంతమునైతే బోధించాడో, ఏ సంఘాలైతే స్థాపించాడో, ఏ సంఘాలకైతే పత్రికలు రాశాడో, ఈరోజు అదే మనకు ఏమైంది? క్రైస్తవ సిద్ధాంతమైంది అదే కదా. చూడండి, కొత్త నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి? 27. 27లో పౌలు రాసినవి 13 లేకపోతే 14. అంటే 13 లేకపోతే 14 ఎందుకంటున్నానంటే హెబ్రీ పత్రిక పౌలు రాశాడు అని కొంతమంది చెప్తారు, కొంతమంది పౌలు రాయలేదు అని చెప్తారు. అందుకని 13, 14 అంటున్నాను. అంటే 14 పత్రికలు రాశాడు అనుకోండి పౌలు, అంటే 27లో 14 అంటే సగం. అంటే క్రొత్త నిబంధనలో సగము పుస్తకాలు రాసింది ఎవరు? పౌలే. అది ఎవరికి రాశాడు? తన సువార్త దండయాత్రలో తిరిగిన సంఘాలకు రాశాడు. అంతేకాకుండా తనతో పనిచేసిన జత పని వారికి. తిమోతి ఎవరు? పౌలు యొక్క జత పనివాడు. తిమోతికి రాశాడు. అంతేకాకుండా గలతి, కొరింథీ, ఎఫెసీ, కొలసి, ఇవన్నీ సంఘాలు. అంటే ఈ సంఘాలను స్థాపించాడు. కొన్ని సంఘాలను స్థాపించాడు, కొన్ని ముందే ఆరంభమయ్యాయి. అయితే ఈ సువార్త దండయాత్రలో తిరిగినప్పుడు వాటి యొక్క క్షేమము తెలుసుకోవడానికి, వారిని హెచ్చరించడానికి ఈ పత్రికలు రాశాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ ఏ ఊరు తిరిగాడు, ఈ ఊరు తిరిగాడు, ఈ ఊరు తిరిగాడు, దానివల్ల మనకేమొస్తుంది అనుకోవచ్చు మనం. ఏ ఊరు తిరిగితే ఏంటి? అయితే ఆ ప్రదేశాలు తిరిగినప్పుడు అక్కడ ఏమి బోధించాడు అనేది ప్రాముఖ్యం. మనం చూసాం కదా, అపోస్తలుడైన పౌలు ఏ ఊరికి వెళ్ళినా, బర్నబా పౌలు ఏ ఊరికి వెళ్ళినా సరే మొట్టమొదటిగా వారు ఎవరికి బోధించేవారు? ఎవరికి? యూదులకు బోధించేవారు. అంటే ముందేం చేసేవారు? సమాజ మందిరములోనికి వెళ్ళేవారు. సమాజ మందిరములో యూదులు విశ్రాంతి దినమున అక్కడ వారు కూడుకుంటారు. కాబట్టి సమాజ మందిరానికి వెళ్ళి అక్కడ వారికి బోధించేవారు. మనం ఇంతకుముందు కూడా చూసినవే, ఒకసారి మరలా చెప్తున్నాను సమ్మరీ. యూదులకు బోధించినప్పుడు ఏ విధంగా బోధించేవారు? ఎవరి చరిత్ర చెప్పేవారు యూదులకు బోధించినప్పుడు? ఇశ్రాయేళ్ల చరిత్ర అంతా చెప్పుకొచ్చేవారు. అంటే అబ్రహాము నుంచి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ఏ విధంగా విడిపించబడ్డారు, అరణ్యములో దేవుడు వారికి ఏ విధంగా తోడుడి సహాయపడ్డాడు, కనాను దేశమును ఏ విధంగా వారికి, వాగ్దాన దేశమును దేవుడు ఏ విధంగా వారికి ఇచ్చాడు, ఇవన్నీ అంటే యూదులకు అర్థమయ్యే రీతిలో చెప్పేవారు. మోషే ధర్మశాస్త్రముల గురించి చెప్పేవారు. అన్యజనులకు బోధించినప్పుడు ఏ విధంగా చెప్పారు?
సృష్టిని చూపించి. ఎందుకంటే అన్యజనులకు బోధించినప్పుడు వారికి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, మోషే అంటే అర్థమవుతుందా? వారికి అర్థం కాదు. కాబట్టి అన్యజనులకు బోధించినప్పుడేమో సృష్టిని చూపించి వారు ఏ విధంగా బోధించారంటే మనము ఒక వచనం చదివాం కూడా. చూడండి, ఈరోజు ఆ సమ్మరీ చూద్దాం. ఈరోజు అంతా అపోస్తుల కార్యముల్లో 14వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాం చూడండి. ఇకోనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. ఎలా బోధించారంట? తేటగా అంటే అర్థమయ్యే భాషలో. కింద సంఖ్య రాయబడింది కదా. అనేకులు యూదులను హెల్లేనీయులను విశ్వసించుటకు బోధించిరి. కాబట్టి ఇది మనం నేర్చుకోవాలి. ఇది కూడా కదా, ఎవరికి బోధించాలి, ఎవరికి ఎంత జ్ఞానం ఉందో. ఎల్కేజీ స్టూడెంట్ కి మనం చూడండి, సండే స్కూల్ విబిఎస్లు జరిగినాయి కదా. విబిఎస్ స్కూల్ పిల్లలకి ఏ విధంగా బోధించారు టీచర్స్ కదా? బొమ్మలు చూపించి, కార్డులు చూపించి, లేదా ప్రొజెక్టర్ మీద, స్క్రీన్ మీద బొమ్మలేసి, అంటే వారికి అర్థమయ్యే భాషలో బోధించారు. పెద్దవాళ్ళకి బోధించినప్పుడు ఆ బొమ్మలను ఉపయోగిస్తామా? ఉపయోగించాం. అంతేకాకుండా పిల్లలకు బోధించినప్పుడు కూడా వారికి ఒక కంఠత వాక్యం ఉంటుంది. వారికి సులువుగా అర్థమయ్యే భాషలో మనం బోధిస్తాం. సండే స్కూల్ టీచర్స్ చేసే పని అది. కాబట్టి మనం ఇతరులకు బోధించినప్పుడు కూడా వారు విశ్వసించినట్లుగా, ఏదో బోధిస్తే బోధించాలని కాదు. కాబట్టి అపోస్తలుడైన పౌలు, బర్నబాలు యూదులకు సమాజ మందిరములో బోధించినప్పుడేమో ఇశ్రాయేలు చరిత్ర చెప్పేవారు, అబ్రహాము గురించి చెప్పేవారు, ఇస్సాకు, యాకోబుల గురించి చెప్పేవారు. అన్యజనులకు బోధించినప్పుడేమో సృష్టిని చూపిస్తూ దేవుడు మన సృష్టికర్త అనే విషయాన్ని వారికి జ్ఞాపకం చేసేవారు. ఎందుకంటే ఆ దినాల్లో చూడండి, ఈ గ్రీసు దేశములో మీరు చదువుకునే వారికి గుర్తుంది కదా, కొంతమంది ఫిలాసఫర్స్ ఉన్నారు గ్రీస్ దేశం నుంచి. ఎవరు వాళ్ళు? సాక్రటీస్. చదువుకున్నారు కదా, చదవరా లేదా? సాక్రటీస్ అని, ప్లాటో, అరిస్టాటిల్ చదివారు కదా. అరిస్టాటిల్ వీళ్ళందరూ గ్రీకు దేశానికి చెందిన తత్వవేత్తలు అన్నమాట. వారికి ఎంతో జ్ఞానం ఉంది ఆ దినాల్లోనే. అయితే వారు దేవుణ్ణి నమ్మరు. వాళ్ళు ఏమనుకుంటారు కదా, పరిణామ సిద్ధాంతం ఒకటి ఉంది. పరిణామ సిద్ధాంతం అంటే మానవుడు ఎట్లా వచ్చాడంట? కోతి నుంచి వచ్చాడు. థియరీ ఆఫ్ ఎవల్యూషన్. పరిణామ సిద్ధాంతం అంటే మానవుడు కోతి నుంచి వచ్చాడు, లేకపోతే భూమి ఆకాశం అంతా అలా కలిగింది, అంతే ఆటోమేటిక్ వచ్చేసింది, ఏ సృష్టికర్త లేడు దీనికి, జస్ట్ అట్లా వచ్చేసిందని అని నమ్మే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే నాస్తికులు వాళ్ళందరూ. కాబట్టి ఏ దేవుడు ఎవ్వరు కూడా సృష్టించలేదు దీన్ని అనేవారు. కాబట్టి అన్యజనులకు బోధించినప్పుడేమో సృష్టిని సూచిస్తూ వారు బోధించారు. అంతేకాకుండా ప్రాముఖ్యమైన సిద్ధాంతాలు మనం చూసాం. కొన్ని విషయాలు మనం అక్కడ అపోస్తలుడైన పౌలు బోధించినప్పుడు క్షమాపణ గురించి బోధించాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏముంది? ఒక వ్యక్తి పాపము చేస్తే ఆ వ్యక్తి శిక్షించబడాలి. ఆ పాపానికి పరిహారం కావాలంటే ఒక గొర్రె పిల్లనో ఒక పశువునో వధించాలి. ఆ రక్తములో పాపాలు కడగబడాలి. అంతేగాని హృదయంలో మార్పు కలిగింది, నేను మారు మనసు పొందాను, నన్ను క్షమించండి అంటే మోషే ధర్మశాస్త్రంలో అటువంటి క్షమాపణ ఉందా? క్షమాపణ లేదు. పాపము చేస్తే, తప్పు చేస్తే ఖచ్చితంగా పాప పరిహారం కావాలంటే ఒక గొర్రె పిల్ల, అంటే మనకి బదులుగా, పాపము చేసిన వ్యక్తికి బదులుగా ఒక పశువు వధించబడాల్సిందే. కాబట్టి అవన్నీ బోధించాడు. ఇంకేం బోధించాడు? నీతిమంతులుగా తీర్చబడుట, అది కూడా చూస్తాం కదా. ఎందుకంటే ఈ సంగతులన్నీ ఎవరికి తెలుసు అంటే యూదులకు తెలుసు అన్నమాట. వారు ఏమనుకుంటారంటే మనం ఎవ్వరము నీతిమంతులము కాలేము. ఎందుకంటే మనము జన్మముతోనే పాపలం కదా. జన్మముతోనే మనం పాపము చేసిన వారం, పుట్టుకతోనే పాపులము, జీవించినప్పుడంతా పాపం చేస్తున్నాము, అట్లాగే చనిపోతున్నాము. కాబట్టి ఒక పాపి నీతిమంతుడు ఎట్లా అవుతాడు?
అయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మన యొక్క హృదయము, మన తలంపులు, మన చేతులన్నీ, మన యొక్క అవయవాలన్నీ పాపముతో ఉన్నాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడము ద్వారా ఈ రోజు మనము నీతిమంతమయ్యాం. చూడండి, ఒక ఉదాహరణ అప్పుడు కూడా చెప్పాను నేను. దొంగతనం చేశాడు అనుకోండి. దొంగతనం చేసిన తర్వాత అతను పశ్చాత్తాపపడి మారు మనసు పొంది తన తప్పు తెలుసుకున్నాడు అనుకోండి. తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగాడు, అందరం క్షమించాం. క్షమించినంత మాత్రాన దొంగ నీతిమంతుడు అయిపోతాడు? మనం ఏమంటాము? దొంగని దొంగ అంటాము. తప్పిపోయిన కుమారుడు కథ గురించి కూడా చెప్పాను. తప్పిపోయిన కుమారుడు కథలో చిన్న కుమారుడు, తప్పిపోయిన కుమారుడు అంటే చిన్న కుమారుడు. చిన్న కుమారుడు ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఆస్తి అంతా తీసుకుపోయి బయటపోయి అంత ఖర్చు చేసి మళ్ళా తిరిగి ఇంటికి వచ్చేసాడు. తిరిగి ఇంటికి వచ్చేసినా సరే ఇంకా ఏమంటాము? తప్పిపోయిన కుమారుడే అంటాం. తిరిగి వచ్చిన కుమారుడు అనొచ్చు కదా అనం. ఎందుకంటే మన మైండ్ లో అది ఉండదు అనమాట, నాటపడుతుంది. అంటే ఒకరు చేసిన తప్పునే జ్ఞాపకం ఉంచుకుంటారు. వారు దేవుడే క్షమించాడు ఆ వ్యక్తిని, దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించినా మనం మాత్రం క్షమించలేం. అంటే నీతిమంతులుగా తీర్చబడట అనే సిద్ధాంతం గురించి ఆయన బోధించాడు. దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. ఏ విధంగా తీర్చాడు? యేసు ప్రభువును బట్టి మనం నీతిమంతులముగా తీర్చబడ్డాము. ధర్మశాస్త్రం మనల్ని నీతిమంతులుగా తీర్చలేదు. ధర్మశాస్త్రము మనం ఎటువంటి పాపమో చూపిస్తుంది. నరహత్య చేస్తే హంతకుడు అని చెప్తుంది ధర్మశాస్త్రం. వ్యభిచరిస్తే ఈయన వ్యభిచారి అని చెప్తుంది. అబద్ధాలాడితే అబద్ధికుడు అని చెప్తుంది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఈ వ్యక్తి తప్పు ఒప్పుకున్నాడు కాబట్టి ఈ వ్యక్తి నీతిమంతుడు అని ఎక్కడైనా ఉందా ధర్మశాస్త్రంలో? ధర్మశాస్త్రం చేయలేదు ఆ పని. ధర్మశాస్త్రంలో సెక్షన్లే లేవు, క్లాజులే లేవు అన్నమాట. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు ఈ రోజు మనము నీతిమంతులముగా తీర్చబడ్డాము. ధర్మశాస్త్రం అంటే చట్టం మనల్ని ఇంకా పాపులుగా చేస్తుంది. కానీ ధర్మశాస్త్రం యేసు ప్రభువు యొక్క రక్తం మన పాపాలు కడగడాయో మనం నీతిమంతులమయ్యాము. ఇది కూడా బోధించాడు. ఇంకా బోధించాడు ఇంకొక విషయం కదా, దేవుడు మనలను ముందుగా ఏర్పరచుకున్నాడు. దాని ఆ మాట ఏంటది? ప్రీడెస్టినేషన్. ప్రీడెస్టినేషన్ అంటే ముందుగా నిర్ణయించుట. ఆ మాట కూడా చూసాం. అంటే దేవుడు మనల్ని ఎప్పుడు నిర్ణయించాడంట? ముందుగా అంటే తల్లి గర్భమున పిండమున ఉన్నప్పుడే, తల్లి గర్భమున రూపింపబడక మునుపే, ఇంకా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక మునుపే ఏర్పరచుకున్నాడు దేవుడు మనలను. చూడండి, ఈ యొక్క మాట ఎవరికైనా అర్థమవుతుందా? అంటే ఇది మర్మం అన్నమాట, మిస్టరీ. ఒకటి మాత్రం మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనం ఏమీ చేయకుండానే జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి. జీవితకాలం అంతా ఆయనకు మనం రుణపడి ఉన్నాం అన్నమాట. అంటే ఆయన పరిచర్య, ఆయన సేవ చేసే వారంగా ఉండాలి, ఆయన పని చేసే వారంగా ఉండాలి. ఎందుకంటే జగత్తు పునాది వేయబడక మునుపే, మన చుట్టూ చాలా మంది ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు, అన్ని జనులు ఉన్నారు, వారిని ఏర్పరచుకోలేదు దేవుడు, కానీ నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఈ సిద్ధాంతం కూడా బోధించాడు వారికి. కాబట్టి అపోస్తలుడైన పౌలు బోధించినప్పుడు అనేక మంది యూదులు రక్షించబడ్డారు. చాలా మంది యూదులు విన్నప్పుడు వారు రక్షించబడ్డారు. అదే సమయంలో అనేక మంది యూదులు తిరుగుబాటు కూడా చేశారు. ఎంత తిరుగుబాటు చేశారు? కొట్టడానికి వచ్చారు, తరిమి వేశారు, చంపాలని కూడా ప్రయత్నం చేశారు. అయితే శిష్యులు అనేక మంది వీరిని కాపాడి వారిని భద్రపరిచారు. అదే సమయంలో యూదులు మాత్రమే రక్షించబడ్డం కాదు, ఇంకో రక్షణ పొందారు, అన్యజనులు కూడా రక్షించబడ్డారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు యొక్క పరిచర్యలో యూదులకు బోధించినప్పుడు పాప క్షమాపణ గురించి, నీతిమంతులుగా తీర్చబడుట అనే సిద్ధాంతమును గురించి, ముందుగా నిర్ణయించుట అనే సిద్ధాంతం గురించి బోధించాడు. ఆ విధంగా బోధిస్తున్న సమయంలో ఒక తప్పుడు సిద్ధాంతం కూడా అక్కడ అక్కడ ప్రచురించబడతా ఉంది, ప్రకటించబడతా ఉంది. ఏంటి ఆ తప్పుడు సిద్ధాంతం?
అంటే ఒక అన్యజనుడు యేసు ప్రభువును అంగీకరించాలి. ఒక అన్యజనుడు క్రైస్తవుడు అవ్వాలంటే ముందేమవ్వాలి? యూదుడు కావాలి. యూదుడు కావాలంటే ఏం కావాలి? సున్నతిని ఆచరించాలి, పండుగలు ఆచరించాలి, బలులు అర్పించాలి, అవన్నీ చేయాలి. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు సర్టిఫికెట్ ఇస్తారనమాట. ఈ వ్యక్తి యూదుడు అని. అప్పుడు యేసు ప్రభువుని స్వంత రక్షకునిగా అంగీకరిస్తే అది చెల్లుతుంది. అంతేగాని సున్నతి లేకుండా, పండగలు ఆచరించకుండా, బలులు అర్పించకుండా, నేను యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, యేసు ప్రభు దగ్గర నా పాపాలు ఒప్పుకున్నాను అంటే అది కుదరదు అనే ఒక తప్పుడు బోధ చెప్తున్నారు అక్కడ. తప్పుడు బోధ బయలుదేరింది అనమాట. అంటే వారు వచనం చదివాం కదా, పరిసయ్యులు ఏ విధంగా బోధించేవారంట? పరిసయ్యులు మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములను బోధించేవారంట. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశం అంటే బైబిల్లో లేని సంగతులు, అంటే మోషే ధర్మశాస్త్రములలో లేని సంగతులు, దేవుడు ప్రవక్తలకు చెప్పని సంగతులు తీసుకొచ్చి కొత్త కొత్త పద్ధతులను పెట్టి ఏమని చెప్పేవారు? ఇది ఇది మేము చట్టం చేశాం, దీన్ని మీరు పాటించాలి. ఈ దినాల్లో ఇంకా కూడా ఉన్నారు అట్లాంటి వాళ్ళు. ఎవరు వాళ్ళు? రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తారు? ఇంకా కూడా వారు ఏదైనా తప్పు చేశారనుకోండి, ఆ దినాలలో మోషే ధర్మశాస్త్రం ప్రకారం మనం గమనిస్తే సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్తాడు. అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తాడు సంవత్సరానికి ఒకసారి. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే ఎవరికి చెప్పుకోవాలి? వెళ్ళి ప్రధాన యాజకుడికి చెప్పాలి. ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు? మనం బల్ల దగ్గర ప్రార్థన రిక్వెస్ట్లు ఇస్తాం కదా, అట్లా అవన్నీ తీసుకొచ్చి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ ప్రజల పక్షంగా విజ్ఞాపన చేస్తాడు అన్నమాట కదా. ఈ రోజులో ఇంకా రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తారంటే వెళ్ళి వాళ్ళ ఫాదర్ ఉంటాడు కదా చర్చిలో, వాళ్ళ ఫాదర్ చెవులో చెప్తారు. మీకు తెలుసో తెలీదు, ఈ రోజుకి కూడా చేస్తారు ఆ పని. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే కదా, ఈ రోజు యేసు ప్రభుతో నేరుగా మాట్లాడే అవకాశం మనకు ఉంది. ఎందుకంటే యేసు ప్రభు శిలువలో మరణించిన వెంటనే ఆ తెర చినిగిపోయింది కదా. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉండే తెర ఏమైంది? చిరిగిపోయింది. అంటే మనకి డైరెక్ట్ యాక్సెస్, ఇప్పుడు దేవునితో మాట్లాడే డైరెక్ట్ యాక్సెస్ ఉంది ఈరోజు. కానీ ఇంకా రోమన్ క్యాథలిక్లు ఏమని బోధిస్తున్నారు? నువ్వు డైరెక్ట్ గా మాట్లాడలేవు, నువ్వు ఫాదర్కి చెప్పాలి. ఫాదర్కి చెవులో చెప్తే ఫాదర్ ఏం చేస్తాడు? అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి ఆయన మీ పక్షంగా విజ్ఞాపన చేస్తారు. అందుకని ఈ రోజు కూడా రోమన్ క్యాథలిక్లు ఏం చేస్తారంటే చూడండి, చాలా స్కూల్స్ లో ఉంటాయి కదా, సెయింట్ జోసెఫ్ స్కూల్, సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్, సెయింట్ అగస్టిన్, ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు ఎవరికి ప్రార్థన చేస్తారో తెలుసా? ఇంకా ఈ పరిశుద్ధులకు ప్రార్థన చేస్తారు. సెయింట్ ఫ్రాన్సిస్ నా పక్షంగా విజ్ఞాపన చేయి, సెయింట్ అగస్టిన్ నా పక్షంగా విజ్ఞాపన చేయి, నేను తప్పు చేశాను. ఇంకా వాళ్ళకి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా అవసరమా? అంటే తప్పుడు సిద్ధాంతాలు, బైబిల్లో లేని సిద్ధాంతాలన్నీ తీసుకొచ్చి ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా ఇంకా ఏం చేస్తున్నారు? మనుషుల మీద రుద్దుతున్నారు అనమాట కదా. ఈ రోజుల్లో ఏం చేస్తారంటే ఈ రోమన్ క్యాథలిక్లు, అంటే అందరూ చేస్తారో లేదో కానీ, ఫాదర్ దగ్గరికి వెళ్ళి, ఫాదర్ నేను ఒక దొంగతనం చేశాను కాబట్టి నా పక్షంగా నువ్వు దేవునికి విజ్ఞాపన చేసి నా పాపాన్ని పరిహరించు అని ఫాదర్కి చెప్తారు. అప్పుడు ఫాదర్ ఏం చేస్తావు తెలుసా? సరే చేస్తా అంటాడు. చేస్తాను కానీ కొంత ఖర్చు అవుతుంది. ఎందుకు ఖర్చు అవుతుంది? నువ్వు చేసిన తప్పు ఇప్పుడు నాకు తెలిసింది, ఇప్పుడు అందరికి చెప్తా నేను. ఫాదర్ ఏం చేస్తాడు? ఇప్పుడు నా అందరికి చెప్తా, ఇక ఇచ్చుకోవాలన్నమాట, ప్రతిసారి ఇచ్చుకోవాలి. ఫాదర్ బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెడతాడు. అంటే ఇంకా ఏం చేస్తున్నారు వాళ్ళు? సొంత పద్ధతులు ఆ దినాల్లో పరిచయాలు చేశారు. మనుషులు కల్పించు పద్ధతులను దైవోపదేశములని బోధించారు. ఈ దినాల్లో కూడా ఇంకా తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి అట్లాంటివే. ఆ దినాల్లో వాళ్ళు ఏమనుకుంటున్నారు? సున్నతి చేయబడాలి, మోషే ధర్మశాస్త్రమును పాటించాలి. కాబట్టి వారికి ఒక పెద్ద వివాదం వచ్చింది. అపోస్తలుడైన పౌలు, బర్నబాలు
వాళ్ళు ఆ విధంగా మొదటి సువార్త దండయాత్ర అనేక ఊర్లు తిరుగుతా ఉంటే ఇంత లోపల అంత్యోకయకు వచ్చారు కొంతమంది. వచ్చి ఇట్లాంటి ఈ బోధ బోధిస్తున్నారు. సున్నతి గురించి, ధర్మశాస్త్రం గురించి బోధిస్తుంటే వారికి చాలా పెద్ద వివాదం వచ్చింది. అప్పుడు వారు ఏం చేశారు? అంత్యోకయ నుంచి ఎక్కడికెళ్ళారు? యెరూషలేముకెళ్ళారు. యెరూషలేములో పేతురు ఉన్నాడు, అపోస్తలులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు. కాబట్టి వారి దగ్గర వివాదం తీర్చుకోవడానికి వెళ్ళిన తర్వాత మనం పోయిన వారం చూసాం, అటుపోయిన వారం. అప్పుడు పేతురు మాట్లాడతాడు కదా ఫస్ట్. పేతురు ఏమన్నాడు? ఏ విధంగా అయితే దేవుడు మనకు పరిశుద్ధాత్మ ఇచ్చాడో అదే రీతిగా ఎవరికి ఇచ్చాడు? అన్యజనులకు కూడా ఇచ్చాడు. ఏ విధంగా అయితే మనకు పరిశుద్ధాత్మని ఇచ్చాడో దేవుడు వారికి కూడా ఇచ్చాడు. దేవుడు నా దర్శనం ద్వారా మాట్లాడాడు, దర్శనం ద్వారా చూపించాడు. ప్రభువా, ఇవన్నీ నేను తినను, చెప్పకుండా తినను అన్నాడు. పేతురుకు కల వచ్చింది. ఆ కలలో అనేక ఏమున్నాయి? జంతువులు, చతుష్పాద జంతువులు అవన్నీ ఉన్నాయి. ఇవి ఎందుకంటే లేవియ కాండంలో ఉంది కదా, కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. కాబట్టి ఇవి తినకూడదు ప్రభు అంటే అప్పుడు పేతురు అంటాడు, దేవుడు అంటాడు, లేదు నువ్వు తిను అని చెప్తాడు. అంటే అక్కడ తిండి గురించి కాదు, కానీ అంటే నేను పవిత్రపరిచాను కదా, అంటే అక్కడ అన్య జనులకు కూడా నువ్వు స్వార్థను అందించాలి. అయితే అన్యజనులు ఈ సున్నతి అవసరం లేదు, మోషే ధర్మశాస్త్రమును ఆచరించాల్సిన అవసరం లేదు, పండుగలు ఆచరించాల్సిన అవసరం లేదు, బలులు అర్పించాల్సిన అవసరం లేదని చెప్తూ వారు ఒక మాట చెప్తారు. అన్యజనులకు కొన్ని ఆచారాలు ఉన్నాయి. వారికి కొన్ని ఆచారాలు ఏంటి? విగ్రహాలకు బలర్పించేది తింటారు. ఇంకా చూడండి, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లోనే ఉంది. 15వ అధ్యాయము 28వ వచనం. 28 చూడండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలను. ఏమంటున్నాడు? సరే, మీరు సున్నత అవసరం లేదు, పండుగలు ఆచరించొద్దు, బలులు అర్పించిన అవసరం లేదు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే చాలు. కానీ మీరు ఏం చేయొద్దు, మీలో కొన్ని అలవాట్లు ఉన్నాయి, ఆ అలవాట్లు పోగొట్టుకోవాలి. అవన్నీ ఏంటవి? విగ్రహాలు అర్పించేది తినొద్దు. అంతేకాకుండా జారత్వం ఉంది అక్కడ, అంటే జారత్వం, అది విసర్జించాలి. అంతేకాకుండా రక్తమును తినొచ్చా? రక్తమును కూడా తినకండి. ఎందుకంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు కదా, రక్తములో ఏముందంట? ప్రాణం ఉంది. లైఫ్ ఈజ్ దేర్ ఇన్ ద బ్లడ్. కాబట్టి రక్తమును తినకండి, కొన్ని అలవాట్లు మానేయండి అని అక్కడ వారికి స్పష్టంగా వారికి వివరిస్తున్నారు. ఈ రోజుల్లో మనం కూడా యేసు ప్రభువుని అంగీకరించాము, ఒకప్పుడు అన్యజనులుగా ఉన్నాము, అన్ని ఆచారాలన్నీ పాటించాము. అయితే ఈరోజు యేసు ప్రభువును స్వంత రక్షకునిగా అంగీకరించాము. అంగీకరించిన తర్వాత కూడా మనలో ఇంకా పాత అలవాట్లు ఉన్నాయి. ఇంకా అందుకని పోయిన వారం చెప్పాను కదా, క్రైస్తవ్యము భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చింది, ఫస్ట్ సెంచరీలోనే వచ్చింది. యేసు ప్రభు శిష్యుడైన తోమానే బోధించాడు మనకి. కానీ ఇంకా భారతదేశంలో క్రైస్తవులు ఎంతమంది అంటే 10% కూడా లేరు. 10% కూడా లేరు ఇంకా. కారణం ఏంటి? యేసు ప్రభుని అంగీకరించనని చెప్తున్నాం కానీ ఇంకా పాత అలవాట్లు, పాత పద్ధతులు ఇంకా అలాగే ఉన్నాయి. ఎవరైనా చనిపోయారు అనుకోండి, చనిపోయిన వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత కూడిక పెట్టుకోవడంలో తప్పులేదు. కానీ ఏం చేస్తున్నారు ఇంకా కొంతమంది? 3వ దినము లేకపోతే 7వ దినము దినాలు, ఇంకా దినాలు ఆచరిస్తున్నారు. ఈ విధంగా అనేక అన్య ఆచారాలు ఉన్నాయి. అందుకని ఇంకా క్రైస్తవ్యం భారతదేశంలో అంగీకరించినప్పటికీ కూడా మన పద్ధతులు మాత్రం మారట్లేదు. అంటే మన పాత ఆచారాలు మాత్రం వాటిని మనం వదిలిపెట్టలేకపోతున్నాం. కాబట్టి దేవుడు కోరుకునేది అది కదా. దేవుడు ఏమన్నాడు? పాతవి గతించెను, సమస్తమును నూతనమాయెను. కాబట్టి అపోస్తలుడైన పౌలు, బర్నబాలు వారికి ఆ యొక్క వివాదం కలిగినప్పుడు వారు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు పేతురు, పౌలు, బర్నబా, యాకోబు వాళ్ళు ఏం చేశారంటే దాని గురించి ఒక ఖచ్చితమైన తీర్మానం చేశారు.
తీర్మానం చేసి వారు ఏం చేశారంటే 22 వచనంలో అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా మారు పేరు గల యూదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంత్యోక్యకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటికిని తోచెను. ఇప్పుడు ఏం చేశారు? పౌలు బర్నబాలు అంత్యోక్య నుంచి యెరూషలేముకు వచ్చారు కదా, వారికి అంత వివాదం క్లియర్ అయిపోయింది. అదంతా అక్కడ ఆర్గ్యుమెంట్ అంతా. సున్నతి ఆచరించాలా లేదా, మోషే ధర్మశాస్త్రం పాటించాలా లేదా, బలులు అర్పించాలా లేదా, వాటి క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళా తిరిగి వారు అంత్యోక్యకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయేటప్పుడు ఇద్దరిని తీసుకెళ్లారు, పంపించారు. వీళ్ళు పెద్దలు పంపించారు. ఎవరు వాళ్ళు? బర్సబ్బా అను మారు పేరు గల యూదాను ఇంకా శీల ఇద్దరిని పంపించారు. ఏమని పంపించారు చూడండి, 23 వచనం. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంత్యోకయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు పత్రిక రాస్తారన్నమాట. వారు ఏ తీర్మానం అయితే చేశారో ఇతరులకు చేయాలంటే ఈ రోజుల్లో మనకి యూట్యూబ్లు ఉన్నాయి, వాట్సాప్లు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో ఒక పత్రిక చేతితో రాయాలి. టైపింగ్ మెషిన్లు కంప్యూటర్లు ఏమి లేవు కదా. అంటే వారు చేసిన తీర్మానమును ఒక చేతితో ఒక పత్రికతో రాసి అపోస్తలులు పెద్దలు యెరూషలేములో, ఎందుకంటే యెరూషలేములో ఉన్న వారు పంపిస్తే అర్థం ఏంటి? అంటే యెరూషలేము నుంచి స్టాంప్ వచ్చింది అనుకోండి కదా, మనకి హెడ్ ఆఫీస్ ఏదైనా గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికి వెళ్ళినప్పుడు హెడ్ ఆఫీస్ కమిషనర్ సంతకం వచ్చిందంటే ఇంకా అది వ్యాలిడ్. కాబట్టి ఇక్కడ పెద్దలు పంపించారు స్టాంప్ వేసి. యెరూషలేములో ఉండే పెద్దలు అపోస్తలులు చూడండి ఏమని పంపించారు వాళ్ళు. 24 కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత కలవరపరిచి మీ మనస్సును జరుపుచున్నారని వింటిమి. వారికి అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుష్యులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొనిన బర్నబా పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికి అభిప్రాయము కలిగెను. వారికి పంపించారు. ఆ పత్రిక అంతా కూడా మనం చదవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలే. సున్నతి గురించి కానీ, పండుగలు అంటే మోషే ధర్మశాస్త్రం గురించి కానీ, ఇంకా జారత్వం చేయకండి, విగ్రహాలకు అర్పించింది తినడం మానేయండి, ఇంకా రక్తమును తినడం కూడా మానేయండి, అవన్నీ కూడా వారికి చెప్తున్నారు. చెప్తున్న తర్వాత చూడండి 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. ఇప్పుడు పత్రిక రాసి పంపించిన తర్వాత వాళ్ళు వచ్చారు కదా అంత్యోకయకు. ఎంతమంది వచ్చారు అంత్యోకయకు? పౌలు, బర్నబా, యూదా, శీల వచ్చారు. ఇప్పుడు 31. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి కదా. ఆదరణ పొందారంటే ఎందుకు ఆదరణ పొందారు అంటే వాళ్ళు కలవరం ఉంది. ఆ పౌలు బర్నబాలేమో ఒకటి బోధిస్తున్నారు, కొత్తగా వచ్చిన వీళ్ళేమో ఇంకోటి బోధిస్తున్నారు. సున్నతి గురించి, మోషే ధర్మశాస్త్రం గురించి కలవరం ఉంది. వెళ్ళి క్లారిఫై చేసుకొని వచ్చారు కదా, పత్రిక ఇచ్చారు. ఇప్పుడు వారికి ఏమైందంట? ఆదరణ పొంది వారు సంతోషించారు. ఇప్పుడు చూడండి 33. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యోకయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభువు వాక్యం ప్రకటించుచు నుండిరి. అయితే ఇద్దరిని పంపించారు, యూదా, శీల. అయితే అక్కడ ఏం జరిగిందంటే శీల ఉండిపోయాడు వెళ్లకుండా. యూదా మాత్రం ఏం చేశాడంట? మరలా తిరిగి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకి వెళ్ళిపోయాడు. పౌలు బర్నబాలు ఏం చేశారు? వాళ్ళు అక్కడే ఉన్నారు, అంత్యోకయలోనే ఉన్నారు. వారితో పాటు శీల కూడా అక్కడే ఉన్నాడు. చూడండి ఆ వచనం కూడా చూడండి ఇక్కడ 36లో. కొన్ని దినములైన తర్వాత 36 కాదు, ఎక్కడ రాయబడింది ఇది? 32లో. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి
ఎక్కడ 34లో అంటే ఇక్కడ అక్కడ ఏమని రాయబడిందంటే శీల యూద ఇద్దరు వచ్చారు వీరితో పాటు అంత్యోకేకు. అంతవరకు చెప్పిన తర్వాత వారికి అంత క్లారిఫై చేసిన తర్వాత యూదా వెళ్ళిపోయాడు మరలా. కానీ శీల మాత్రం వెళ్ళలేదు, వారితో పాటే పౌలు బర్నబాలతో అక్కడే ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి 36వ వచనంలో, కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో మనము చూడమని పౌలు బర్నబాతో అనెను కదా. పౌలు యొక్క పరిచయం ఎటువంటిదంటే, ఒక దగ్గర స్వార్థ ప్రకటించి వచ్చేసి అనుకోండి, అయిపోయింది అమ్మాయి, నా పని అయిపోయింది, నేను చేయాల్సింది చేసేసాను అని అట్లా వదిలిపెట్టే వాడు కాదు. ఏం చేసేవాడు, మరలా అక్కడ మనం సువార్త ప్రకటించిన చోట, సంఘం ఆరంభించిన చోట అక్కడ ఏం జరుగుతుంది, వారి ఆత్మీయ స్థితి ఏంటి, వారు దేని గురించి బోధిస్తున్నారు, తప్పుడు సిద్ధాంతాలు ఏవైనా బోధిస్తున్నారా అని మరలా వెళ్ళి, అంటే 2వ సువార్త దండయాత్ర 3వ సువార్త దండయాత్రలో వాళ్ళు చేసిన పని అదే అన్నమాట. మరలా తిరిగి వెళ్ళి మరలా ప్రదేశాలు దర్శించారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు బర్నబాతోని, ఇంతకు ముందు మనం ప్రచురించాం కదా, ప్రకటించాం కదా, అక్కడికి మరలా వెళ్ళొద్దాం అంటే చూడండి ఇప్పుడు ఏమంటాడు 37లో, అప్పుడు మార్కు అను మారు పేరు గల యోహానును వెంటబెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. బర్నబా ఏమంటాడు, సరే మరలా వెళ్దాము, 2వ దండయాత్ర కూడా వెళ్దాము, అయితే తీసుకెళ్ళాం జాన్ మార్కు అను మారు పేరు యోహానును తీసుకెళ్దాం అంటున్నాడు. మొదటి సువార్త యాత్రలో అంత్యోక్య నుంచి ఆరంభించినప్పుడు ముగ్గురు బయలుదేరారు. ఎవరు ముగ్గురు? పౌలు, బర్నబా, మార్కు, ముగ్గురు బయలుదేరారు. కానీ మార్కు ఏం చేశాడు? మధ్యలో విడిచిపెట్టి వచ్చేసాడా లేదా? చూడండి, చదువుదాము వచనం 13 అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 13వ వచనం. పౌలును బయలుదేరి పంపేలోనున్న పెరిగే వచ్చి యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్ళాను. ముగ్గురు బయలుదేరి మధ్యలో ఏం చేశాడు? పంపులియలో వదిలిపెట్టి వచ్చేసి, ఎందుకు వచ్చేసాడు? సేవ అంటే చాలా కష్టంగా అనిపించుంటది. ఒక ఊర్లో కూర్చొని సేవ చేయాలంటే సులువే, కానీ ఊరూరా తిరుగుతూ సేవ చేయాలంటే కష్టం కదా. యేసుప్రభు ఏమన్నాడు శిష్యులతో? 70 మంది శిష్యులను పంపించాడు, మీరు ఊరూరుకు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఒక్క పైసా ఇవ్వలేదు వారికి. ఒకవేళ ఏ ఇల్లు అయితే వారిని ఆహ్వానిస్తుందో ఆ ఇంట్లో ఉండండి, అక్కడ ప్రకటించండి. ఒకవేళ వారు మిమ్మల్ని వద్దంటే మీ కాళ్ళ దుమ్ము దులిపేసి వేరే ఊరికి వెళ్ళిపోండి. సువార్త ప్రకటించడం అంటే, సేవ చేయడం అంటే అంత సులువైన విషయమా? బహుశా ఈ మార్క్ దూరం వెళ్ళిన తర్వాత నాకు అర్థమై ఉంటుంది కదా, సేవ చేయడం అంటే చాలా కష్టం. సేవ చేయడం అంటే సమర్పించుకోవాలి, చాలా వదిలేసుకోవాలి. సేవ అంటే ఇప్పుడు మీరు కూడా సేవ. ఉదాహరణకి వాద్యాలు వాయించడం కానీ, లేకపోతే శుభ్రపరచడం కానీ, చేపలు వేయడం కానీ, ఏదైనా ఏ చిన్న పని చేసినా దేవుని పనే. దేవుని పని చేయాలంటే ఏం చేస్తున్నాం? మన స్వంత ప్రయోజనాలు, మన సొంత విషయాలను కొంతసేపు పక్కన పెడుతున్నామా లేదా? పెడితేనే కదా అయ్యేది. 2 చేయగలమా? అది ఇది చేయగలమా? చేయలేం. అంటే దేవుని పనికి కొంత ప్రయారిటీ ఇస్తున్నాం, కొంత సమయం వెచ్చిస్తున్నాం. మన జ్ఞానమును, మన తెలివిని, మన ఆలోచనను, మన బలమును దేవుని పనికి ఉపయోగిస్తున్నాం. కాబట్టి మార్క్ ఏం చేశాడు? సగం వరకు వచ్చి వదిలి వెళ్ళిపోయాడు. ఈ మార్క్ ఎవరంటే మార్కు సువార్త రాసిన మార్క్ అయిన. మరి మార్కు సువార్త ఎట్లా రాశాడంటే తర్వాత మార్పు పొందాడు ఈయన కూడా. చూడండి అక్కడ మరలా అపోస్తలుడైన పౌలు. అయితే చూడండి ఇక్కడ మళ్ళీ 15వ అధ్యాయం ఇక్కడ వద్దాము, ఫస్ట్ ఇది చూద్దాము.
15వ అధ్యాయము 37వ వచనం చదివాం. ఇప్పుడు 38 చదువుదాం. అయితే పౌలు పంపులియలో పని కొరకు తమతో కూడా రాగా తమ్మును విడిచవారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. బర్నబా ఏమంటున్నాడు? మార్కుని తీసుకెళ్దాం మళ్ళా అంటే పౌలు ఏమంటున్నాడు? వద్దొద్దు. ఎందుకొద్దు? పంపులియలో మన దగ్గర సగం వరకు వచ్చి మనల్ని విడిచిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టి వచ్చేసిన వాడిని మళ్ళా ఎందుకు సేవకు పిలవడం? ఇచ్చిన బాధ్యత నమ్మకంగా చేయలేదు అనుకోండి, మరలా బాధ్యత ఇవ్వాలనిపిస్తుందా? ఒక పని అప్పచెప్పారు. ఆ పని అప్పచెప్పినప్పుడు సగం చేసి వదిలేస్తే మరలా రెండవసారి వచ్చి నాకు చెయ్యండి, నాకు ఇవ్వండి, నేను చేస్తానంటే ఇస్తారా? ఇవ్వరు కదా. అనుమానం వస్తుంది కదా. ఇంతకు ముందు ఏం చేసావో దాన్ని బట్టి పని ఇస్తారు నీకు, లేకపోతే నీ యొక్క నమ్మకత్వాన్ని బట్టి. ఉదాహరణకు మనం మందిరం గురించి మాట్లాడుకుంటే, మందిరానికి ఎవరైతే రెగ్యులర్ గా క్రమంగా వస్తారో వారికి పని అప్పచెప్తారు, వారు అంతే కదా. నీకు చాలా టాలెంట్ ఉంది కాబట్టి నువ్వు రావాలని పిలుచుకొస్తారు ఎవరినైనా. టాలెంట్స్ ఉన్నవి మంచివే, అవి తర్వాత సంగతి. ముందు క్రమశిక్షణ, కన్సిస్టెన్సీ, క్రమశిక్షణ, విధేయత, ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి ఇక్కడ చూడండి, బర్నబా ఏమంటాడు? మార్కుని తీసుకెళ్దామంటాడు. పౌలు ఏమంటాడు? మధ్యలో మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ తీసుకెళ్దామంటావేంటి బర్నబా? అంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు చూడండి, ఇద్దరు మంచోళ్ళే. ఇక్కడ వారిద్దరికి ఆర్గ్యుమెంట్ అయిందన్నమాట. చూడండి అక్కడ ఆర్గ్యుమెంట్ ఏమైందో చూడండి. అక్కడ 39వ వచనం, వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకరిని విడిచి ఒకరు. ఎవరెవరికి వాదం వచ్చిందంట? బర్నబాకు పౌలుకి. ఏం వాదము? బర్నబా ఏమో మార్కుని తీసుకెళ్దామంటాడు, పౌలేమో వద్దంటాడు. మార్కుని తీసుకెళ్దామంటున్నాడు. బహుశా బర్నబా అనుకుని ఉండొచ్చు, అందరం తప్పులు చేస్తాం కదా, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. బర్నబా పేరుకి అర్థం ఏంటి? ఆదరణ పుత్రుడు. బర్నబా అనే పేరుకి అర్థం ఏంటి? పౌలు విషయంలో కూడా పౌలును తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ ఊర్లో కూర్చుంటే బర్నబానే. పౌలు రక్షించబడిన వెంటనే, అననీయ బాప్తిసం ఇచ్చిన వెంటనే యెరూషలేములోకి వెళ్ళి బోధిస్తుంటే ఎవరు అంగీకరించలేదు, చంపుదాం అనుకున్నారు కదా. నిన్నటిదాకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని హింసించాడు ఈయన. ఈ రోజు ఏం చేస్తున్నాడు? యేసు ప్రభుని నమ్ముకోండి అని బోధిస్తున్నాడు. వారు ద్వేషించి చంపుదాం అనుకుంటే అరేబియా పారిపోయాడు 3 సంవత్సరాలు. అక్కడి నుంచి తార్సుకి వెళ్ళిపోయాడు. తార్సు అంటే వాళ్ళ సొంత వెళ్ళిపోతే అక్కడికి తీసుకొచ్చాడు. ఏమనుకోవాలి? పోతే అనుకోవచ్చు కదా. అంటే బర్నబా యొక్క మెంటాలిటీ, ఆయన ఎటువంటి వాడు అంటే ఎవరిని వదులుకోడు అన్నమాట. సౌలు అంత దూరం వెళ్ళిపోయినా కూడా ఏం చేశాడు? మళ్ళీ అంత దూరం వెళ్ళి అక్కడ తీసుకొచ్చి మళ్ళీ అంతియోకయ తీసుకొచ్చి ఇద్దరు కలిసి సువార్త దండయాత్రకు వెళ్ళారు. కానీ పౌలు చూస్తే పౌలు ఎట్లా అంటాడు? చాలా డిసిప్లిన్, చాలా స్ట్రిక్ట్, సెకండ్ ఛాన్స్ లేదు. అంటే ఇట్లాంటి ఈ రెండు మంచివే. పౌలు తప్పు చేసినట్టు కాదు, అయితే బర్నబా మంచోడని కాదు, బర్నబా చెడ్డోడని కాదు. అంటే బర్నబాకు క్రమశిక్షణ లేదా, డిసిప్లిన్ లేదా అంటే అది కాదు. బర్నబాకు తండ్రి లాంటి హృదయం ఉందన్నమాట. ఇట్లాంటి ఇద్దరు ఉంటారు సంఘంలో. కొంతమంది ఏమో స్ట్రిక్ట్ గా, డిసిప్లిన్ గా ఉండేవారు ఉంటారు. కొంతమంది ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం, మారుతుందేమో అప్పుడంటే సరే, ఆయనకి కష్టం అనిపించిందేమో సేవలో, సగంలో వదిలి వెళ్ళిపోయాడు, అయితే ఇంకొక ఛాన్స్ ఇవ్వచ్చు కదా అని ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు, డిస్కషన్ చేసుకున్నారు. పౌలేమో మార్కుని వద్దే వద్దు అంటాడు, బర్నబా ఏమో లేదు ఇంకొక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అంటాడు. ఇంకా ఇద్దరికి డిస్కషన్ అయింది, ఇద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే చూడండి ఏం చేశారు చూడండి. చివరికి వాళ్ళు 40వ వచనం 40, పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ప్రభువు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి
సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియ దేశముల ద్వారా సంచారము చేసెను. దాని పైన లైన్ చూడండి. బర్నబా మార్కును వెంట పెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళాను. ఇప్పుడు ఏమైంది? ఇద్దరిలో భేదం వచ్చింది, ఆర్గ్యుమెంట్ అయింది కదా. ఇద్దరు ఒక దానిలోకి రాలేకపోయారు. పౌలు ఏం చేశాడు? శీలను ఏర్పాటు చేసుకొని రెండవ సువార్త దండయాత్రకు వెళ్ళిపోయాడు. బర్నబా ఏమో మార్కును ఏర్పాటు చేసుకొని కుప్రకు వెళ్ళిపోయాడు. ఇంతటితో బర్నబా యొక్క చరిత్ర అయిపోయింది అంతటితో. దాని తర్వాత బర్నబా, మార్క్ ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ ప్రకటించారు, అవన్నీ వివరాలు లేవు బైబిల్లో. అయితే ఒక విషయం గమనించాలి. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ వివాహం వచ్చినందుకు ఒక టీం ఉంటుంది. ఎన్ని టీమ్స్ అయినాయి? 2 టీమ్స్ అయినాయి. అంటే ఇంకా సువార్త ఎక్కువ ప్రకటించే అవకాశం దొరికింది ఇప్పుడు. అంతే కదా. ఏం చేస్తారు? ఇట్లే అప్పుడు దేవుడు బలహీనతను బలంగా మారుస్తాడు దేవుడు. ఇక్కడ ఏమైంది? ఒక్కటే టీం ఉండేది, ఇద్దరు కలిసి ఎన్ని అవుతారు కదా. కాబట్టి ఏమైంది? 2 టీమ్స్ వచ్చాయి. అయితే అంటే మార్కులో కూడా మార్పు వచ్చింది. చూడండి, మార్కు గురించి పౌలు తర్వాత చెప్తాడు మళ్ళీ. చూడండి ఏం చెప్తాడో. ఫిలిప్పి క్షమించండి, 2వ తిమోతి 4:11 చదవండి ఎవరైనా. 2వ తిమోతి 4. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రాము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? పౌలు చెప్తున్నాడు. ఇప్పుడు మార్కు గురించి. అంటే సెకండ్ ఛాన్స్ ఇచ్చినందుకు మార్కు ఏం చేశాడు? సరి చేసుకున్నాడు, నేర్చుకున్నాడు. అంటే బర్నబా చేసే పని మంచిదే కదా. మనకు అవకాశం ఇవ్వబడినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి. చూడండి, ఒక టీం కాస్త 2 టీంలు అయినాయి. వీళ్ళేమో కుప్పకు వెళ్ళారు, వీళ్ళు రెండవ సువార్త దండయాత్రకు వెళ్ళారు కదా. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు సంభవించవచ్చు. అలాంటప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టి, అంటే అక్కడ వారిద్దరిలో ఆ విభేదం ఎవరి వలన కలిగింది? మార్కు వలన కలిగింది. ఎందుకంటే మార్కుకి బర్నబాకి బంధుత్వం ఉంది అక్కడ. మార్కుకి బర్నబాకి బంధుత్వం ఉంది. అంతేకాదు, బర్నబా ఆదరణ పుత్రుడు, అంటే ఆదరించేవాడు. వెనకాల అపోస్తలున్నప్పుడు ఏమన్నా బర్నబా ఏమన్నా పౌలుతోని ఇట్లాంటి వాదం వచ్చినప్పుడు బర్నబా ఏమన్నా పౌలుని అసలు నేను తీసుకొచ్చింది నేనే, నేను తీసుకొచ్చింది నేనే, నా మాట వినాలి నువ్వు అలా లేదా? మనం అంటాం కదా. కానీ అట్లా అన్నాడా? లేదు. ఒక సెకండ్ ఛాన్స్ ఇచ్చి చూద్దాం, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. చూడండి, మన జీవితంలో కూడా ఒకసారి మనం గమనిస్తే దేవుడు మన పక్షంగా కృప వెంబడి కృప చూపిస్తా ఉన్నాడు. సమృద్ధి అయిన కృపను చూపిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఒక తప్పు చేస్తామో, ఒక పొరపాటు చేస్తామో, వెంటనే మనల్ని శిక్షించాడు దేవుడు. ఏం చేస్తున్నాడు? ఈ వ్యక్తి తప్పు చేశాడు, ఈ తప్పు చేసింది, శిక్షించు అంటాడు దేవుడు. తండ్రి అంటాడు. తండ్రి అంటే కుమారుడు ఏమంటాడు? తండ్రి, ఈ వ్యక్తి కోసమే నేను రక్తం చిందించాను, ఇంకొక ఛాన్స్ ఇద్దాం. అంటే అట్లాంటి మనసు మనకు కూడా ఉండాలి. అదే సమయంలో పౌలు వలె కూడా ఉండాలి మనం కదా. కన్సిస్టెన్సీ ఉండాలి మనకు కూడా. పౌలు వలె అంటే ఖచ్చితంగా చూడండి, ఇక్కడ ప్రేమ, డిసిప్లిన్, లవ్ అండ్ డిసిప్లిన్ రెండో అవసరం. ప్రేమ, క్రమశిక్షణ కదా. కొంతమంది ఎట్లా ఉంటారంటే క్రమశిక్షణ స్ట్రిక్ట్ అంటారు. ప్రేమే ఉండదు వారి దగ్గర, చాలా కఠినంగా ఉంటారు. ఇంకొంతమంది ప్రేమ అంటారు. ఏం పర్వాలేదులే అంటే అన్నిటికీ లూజ్గా వదిలేస్తారు అనమాట. ప్రేమ అని క్రమశిక్షణతో నేర్పించరు వారు ఏవి కూడా. కానీ ఇద్దరు కలయిక చూస్తే అటు ప్రేమ అవసరమే, ఇటు క్రమశిక్షణ కూడా అవసరమే. ఈ రెండు అవసరం. దేవుని యొక్క పరిచర్యలో మనం వాడబడాలంటే, దేవుని పరిచర్య మనం చేయాలంటే క్రమశిక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. డిసిప్లిన్ అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మనం నేర్చుకోవాలి, వ్యక్తిగతంగా మనం నేర్చుకోవాలి.
అదే సమయంలో క్రమశిక్షణ మాత్రమే కాదు. ఉదాహరణకి చూడండి, తప్పిపోయిన కుమారుడు కథ చెప్పేసి ముగించేస్తాను, సమయం అయిపోయింది. చిన్న కుమారుడు తిరిగి ఇంటికి వచ్చాడు కదా. ఇంటికి వచ్చినప్పుడు తండ్రి పెద్ద విందు చేశాడు. విందు చేస్తే పెద్ద కుమారుడు ఆ విందులో పోయి పాలు పొందాడా? పాలు పొందలే. నాకు ఒక్క గొర్రె పిల్ల కూడా ఇవ్వలేదు నువ్వు, ఎప్పుడు నీలోనే ఉన్నా. ఇక చివరికి ఏంటంటే అసలు లోపలికి కూడా పోలేదంట. తండ్రి బతిమాలుతున్నాడు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, నేను చాలా డిసిప్లిన్డ్గా ఉన్నా, నేను చాలా నిజాయితీగా ఉన్నా అని చెప్పేసి వేరే వాళ్ళని తక్కువగా చేసి చూస్తుంటాం. వారు సరిచేయబడ్డారు, వారు తిరిగి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేయాల్సింది? లోపల విందు జరుగుతున్నప్పుడు తండ్రి క్షమించాడు. తండ్రి క్షమించినప్పుడు పెద్ద కుమారుడు ఏం చేయాలి? క్షమించాలి ఆయన కూడా. కాబట్టి ఈ పౌలు వలె క్రమశిక్షణ కలిగి డిసిప్లిన్తో మనం ఉండడం ప్రాముఖ్యమే. అదే సమయంలో బర్నబా వలె కదా, ఇతరులను ఆదరించడము, మరొకరికి ఇతరులను ఒక తప్పు చేసిన వెంటనే దాన్ని పెద్దగా చేసి చూపించి వారిని పక్కన పెట్టడం కాదు, ప్రేమతో వారిని ఆదరించి వారిని సరి చేయడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే తర్వాత ఈ జాన్ మార్కే మార్కు సువార్త రాసింది. ఈ జాన్ మార్క్ గురించే ఇంతకు చదువుకున్నాం కదా, 2 తిమోతి 4:11 ఏమంటున్నాడు? ప్రయోజనకరమైన వాడు అన్నమాట. అంటే తనకి ఇచ్చిన అవకాశమును సద్వినియోగపరుచుకున్నాడు, సరి చేసుకున్నాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. మోకరించండి, మనం ప్రార్థన చేసుకుందాం. కాబట్టి మన జీవితంలో కూడా దేవుని యొక్క పరిచర్యను, దేవుని యొక్క సేవను ఎంతో నమ్మకముగా మనం జరిగించాలి. ఎంతో క్రమశిక్షణతో మనం దేవుని యొక్క పరిచర్య చేయాలి. అదే సమయంలో ఇతరుల పక్షంగా ప్రేమను చూపించి, తప్పు చేస్తుంటే వారిని నిందించి వారిని పక్కన పెట్టడం కాకుండా వారిని సరిచేసి వారికి మరొక అవకాశం కూడా ఇవ్వాలి. దేవుడు కృప కలిగిన వాడు.
పాత వాటిని పారగద్రోలన్, పాత వాటిని పారగద్రోలన్, నూతన పరచును సర్వమును, నూతన పరచును సర్వమును, పరికించుముని స్థితిగతిని, పరికించుముని స్థితిగతిని, స్థితిగతిని. నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను, నిన్ను రక్షింపను పిలచుచుండే, నిన్ను రక్షింపను పిలచుచుండే, నా మాట వినుమని ప్రభువనెను, నా మాట వినుమని ప్రభువనెను.